మనము చాలాసార్లు నీరు కారిపోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం. కాబట్టి ఎందుకు చాలామంది జీవితంలో మన యొక్క ప్రార్థనకు జవాబు రాదంటే, ఆ ప్రార్థన యొక్క విధానం ఎలాగో మనలో చాలామందికి తెలియదు. ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనే అంశము చాలామందికి తెలియదు. అయితే మరి ఎలా నేర్చుకోవాలి మనము ప్రార్థన? ఏ విధముగా మనం ప్రార్థన నేర్చుకోవాలి అంటే, మనకంటే ముందుగా ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రార్థనలు మనము చూడాలి. చూడండి, 86వ కీర్తనలో భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది ప్రార్థన. దీని ద్వారా మనము నేర్చుకుందాం. యెహోవా, నేను దీనుడును దరిద్రుడును, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడును, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్నాను, నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపుకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు. నీకు మొర్రపెట్టు